అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మా ఇంట్లో పూజ రూమ్ చాలా చిన్నగా ఉందని చెప్పి స్వామివారిని ప్రత్యేకంగా కింద పీట వేసి సపరేట్గా పూజించుకున్నాను. ముందుగా స్వామివారిని తులసి మాలతో అలంకరించుకున్న తర్వాత విడి పూలు పెట్టుకున్నాను. స్వామివారి కోసం పాలు పండ్లు నైవేద్యంగా పెట్టుకున్నాను. సేమియా పాయసం చేశాను. జొన్న పేలాల పిండితో లడ్డూలు చుట్టాను. ఇంట్లో ఫస్ట్ టైం స్వామివారి కోసం 7 పిండి దీపాలు పెట్టాను. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. జనయన విధి నముచి హరణ ముఖ విబుధ వినుత పద పద్మా. జల జనయన విధి నముచి హరణ ముఖ విబుధ వినుత పద పద్మా. విబుధ వినుత పద పద్మా. మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. మమ తాపమ పాకురుదేవా మమ పాప. పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయ. ద్వాదశి రోజు కూడా ఉదయం స్వామివారిని పూజించుకున్నాను. పిండి దీపాలు మళ్ళీ వెలిగించుకున్నాను. ప్రసాదంగా సేమియా పాయసం చేశాను. ఇలా ఫస్ట్ టైం పూజ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పిండి దీపాలు అదే రోజు సాయంత్రం తీసేశాను. ఎవరు తొక్కని ప్లేస్లో చెట్ల పొదల్లో వేసేసాను. కొన్నింటిని ఇక్కడ గోడ పైన పెట్టేసి చిన్న చిన్న చీమలకి పిచ్చుకలకి ఆహారంగా పెట్టేశాను. రోజు మొత్తం గోవింద నామాలు విష్ణు సహస్రనామాలు అవన్నీ చదువుకుంటూ కూర్చున్నాను స్వామివారి ముందు. చాలా ఆనందంగా అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.